జిల్లా ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటించి బెంగళూరు వెళ్లిపోయారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రాంతాల్లో గట్టు దాటి పొలంలోకి దిగిన ఆయన పెద్దగా వరద ప్రభావం లేని ఏరియాల్లో మాత్రం హడావిడి చేసి వెళ్లారు. ముంపునికి గురైన ప్రాంతాల్ని చూడమని అక్కడి వారు అడిగినా ఆయన వెళ్లలేదు. ఇక ఈ సందర్భంగా ఆయన మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బెజవాడ తరహాలోనే ఏలేరు వరదలు కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని వ్యాఖ్యానించి విమర్శలు పాలవుతున్నారు. మ్యాన్ మేడ్ వరదలు ఇది ఆయనకు ఊతపదంలా మారిపోయింది. కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు వరద ప్రాంతాల్లో పర్యటించి వెళ్లిన మాజీ సీఎం జగన్ ఆ వరదలు కూడా కూటమి సర్కారు వైఫల్యమని తేల్చేశారు. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో పైపైన తిరిగేసి వెళ్లిపోయిన ఆయన చంద్రబాబుని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎక్కడా గట్లు దాటి పొలంలోకి దిగని ఆయన తనదైన స్టైల్లో నవ్వుతూ, నెత్తిన చేతులు ఉంచుతూ, ముద్దులు పెడుతూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా తన ప్రభుత్వ వైఫల్యాలు సమర్థించుకునే ప్రయత్నం చేసి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టలేకపోయిన మాట వాస్తవమేని మాజీ సీఎం జగన్ అంగీకరించారు. తాను అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు భారీ వర్షాలు, ప్రాజెక్టు నిండా నీరు ఉండటం వల్లే ఆ పనులు చెయ్యలేకపోయినట్టుగా వివరించారు. ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు చెయ్యాలంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని, దానివల్ల రైతులు నష్టపోతారనే కారణంతో పనులు చెయ్యకుండా నాడు వదిలేశామని విచిత్ర వాదన వినిపించారు. ఏలేరు ఆధునీకరణ చేయకపోవటం వల్లే వరద కాకినాడ జిల్లాను చాలా వరకు ముంచేస్తుంది. దానికి గత వైసీపీ పాలనే కారణమంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే విజయవాడ, ఏలేరు వరదలు మ్యాన్ మేడ్ వరదలంటూ జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి జగన్ సీఎం కాకముందు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణకు టెండర్లు పూర్తి చేసి పనులకు శంకుస్థాపన చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో వాటిని రద్దు చేశారు. 5 ఏళ్లు ప్రాజెక్టు నిర్వహణ గాలి కుదిలేశారు. అయితే ఈ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పంట నష్టాలు యాప్ సహాయంతో ప్రభుత్వం పారదర్శకంగా నమోదు చేస్తుంటే జగన్ మాత్రం అసలింకా నమోదే జరగలేదని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అక్కసు వెలగక్కారు. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని, పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ అని విమర్శించారు. బెజవాడలో 2 సార్లు, పిఠాపురంలో ఒక్కసారి పర్యటించిన జగన్ వరదలను మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనడం మంత్రి నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో జగన్ పరిపాలనే రాష్ట్రానికి పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని విమర్శించారు. జగన్ వెళ్లింది వరద బాధితులను పరామర్శించి, పెను విపత్తు కారణంగా దెబ్బతిన్న పంటలు పరిశీలించి, కష్టంలో ఉన్న ప్రజలను ఓదార్చడానికి. కానీ జగన్ కాకినాడ జిల్లా పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. బాధితులతో పెద్దగా మాట్లాడిందే లేదు. కారు దిగి 2 అడుగులు కూడా నడవకుండా రోడ్లపై వారితో పొడిపొడిగా మాట్లాడి మమా అనిపించేశారు. ఏలేరు వరదకు అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం అతలాకుతలం కాగా, నిరసనలు, నిలదీతల భయంతో ఆ మండలం కాదని ఆ పక్కనే ఒక మోస్తరు ముంపు ఉన్న పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో పర్యటించారు. వాస్తవానికి ఏలేరు వరద ముంపుకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. (2022) జగన్ సీఎంగా ఉన్నప్పుడు గొల్లప్రోల్లో ఓ సభకు హాజరై ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 1, ఫేజ్ 2 పనులకు 292 కోట్లు మంజూరు చేస్తున్నట్టు గొప్పగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. దీంతో ఏలేరు వరదల్లో 64 గ్రామాలు కకావికలమయ్యాయి. ముంపు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తే నిరసనలు వస్తాయనే భయంతో పెద్దగా నష్టం లేని ప్రాంతాల్లో పర్యటించి వెళ్లారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలా పర్యటన పూర్తి చేసిన జగన్ తిరిగి బెంగళూరు ప్యాలెస్కు వెళ్లిపోయారు.